Okay, good evening, everyone. Right. Today, another important topic in IS 107 is the fire explosions and its effects. Fire explosions వల్ల ప్రభావాలు ఏం పడతాయి పరిశ్రమల మీద అన్నది టాపిక్. కొద్దిగా చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జనరల్ గా ఫైర్ ఎక్స్ప్లోజన్స్ విచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో జరుగుతాయి? ఎనీబడి? ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఇండస్ట్రీస్ లో జరుగుతాయి, కెమికల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో జరుగుతాయి, ఫార్మా ఇండస్ట్రీస్ లో. ఎక్కడైతే ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ప్రాసెసింగ్ అవుతున్న ఏరియా దగ్గర ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరిగే ఆస్కారం ఉంది. సో దాని యొక్క పాయింట్స్ డీటెయిల్ గా చదువుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా మంది ఇది పాయింట్స్ జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. కంపల్సరీగా బై హార్ట్ చేసి ఆన్సర్ రాయాలి. అన్మ్యూట్ అవ్వకండి ఎవరును. రైట్, చూడండి, ఇవి ఇమేజెస్. నెక్స్ట్, ఓకే, క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా అడుగుతాడంటే, వాట్ ఈజ్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్స్. దాని యొక్క ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి అన్నది క్వశ్చన్ అడుగుతాడు. ఇది ప్రీవియస్ లో 2-3 టైమ్స్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అనే ఎస్ఏ క్వశ్చన్స్ లో కనబడితే జస్ట్ యూ హ్యావ్ టు అప్లై ఆల్ దీస్ పాయింట్స్. ఇందులో ఏంటి మనకి చూడండి, 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, డెఫినిషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, అబౌట్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్, అంటే ప్రమాదకరమైన పదార్థం గురించి బ్రీఫ్ వివరణ అంటే ఏంటి, ఇది సెకండ్ పాయింట్ లో ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి. నెంబర్ 4, అబౌట్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్, ప్రేలుడు స్వభావం గల వాతావరణం ఏ రకంగా జనరేట్ అవుతుంది ఇండస్ట్రీస్ లో. నెంబర్ 5, లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఏ రకంగా ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్, ఇవి 3 రకాలుగా వర్గీకరించారు. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్. వీటి గురించి చెప్పుకుందాం ఇవాళ క్లాస్ లో. కమింగ్ టు ది, చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, డెఫినిషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్. ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, ఏ వాయిలెంట్ అండ్ ర్యాపిడ్ కెమికల్ చేంజ్ ఇన్ ఏ which a substance, either solid, liquid or gas, is converted into gases at high temperature, the volume of gases being much greater than the bulk of the original substance. అంటే ఏంటి, వాయిలెంట్ అండ్ ర్యాపిడ్ కెమికల్ చేంజ్ అంటే ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థం మీద హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు అది సాలిడ్ లో ఉండని, లిక్విడ్ లో ఉండని, గ్యాస్ రూపంలో ఉండని ఆ సబ్స్టెన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్, అది గ్యాస్ రూపంలో మారిపోయి అట్ హై టెంపరేచర్స్ లో గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ది వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ బీయింగ్ మచ్ గ్రేటర్ దాన్ ది బల్క్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్. అది పేలిన తర్వాత దాని నుంచి వచ్చే వాయువుల యొక్క ఘనపరిమాణము దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డైనమైట్ చూడండి, డైనమైట్ ని పేలిస్తే ఒక బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. ఒక ఆర్డిఎక్స్ సబ్స్టెన్స్ ని టిఫిన్ బాక్స్ లో పెట్టుకుని వెళ్తే ట్రైన్ కంపార్ట్మెంటే పేలిపోద్ది అనమాట. దాన్ని ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అని అంటారు. నౌ యు ఆర్ క్లియర్, డెఫినేషన్ క్లియర్ గా రాయండి. ఏ వాయిలెంట్ అండ్ ర్యాపిడ్ కెమికల్ చేంజ్ ఇన్ వచ్చే సబ్స్టెన్స్, either solid, liquid or gas, is converted into a gases at high temperature, the volume of gases being much greater than the bulk of the original substance. అంటే ఒక పదార్థం, ఏదర్ సబ్స్టెన్స్ అంటే పదార్థం, అది సాలిడ్ రూపంలో ఉండని, లిక్విడ్ రూపంలో ఉండని, గ్యాస్ రూపంలో ఉండని, దాని మీద హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు ఆ పదార్థం పేలి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్. ఎక్కడ, హై టెంపరేచర్ దగ్గర గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది.
అది పేలిన తర్వాత దాని వచ్చే ఘనపరిమాణము దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటే దాన్ని ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అని అంటారు. ఓకే. తర్వాత అబౌట్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్ అంటే ప్రమాదకరమైన పదార్థం అంటే ఏంటి? చూడండి, డేంజరస్ సబ్స్టెన్స్ ఆర్ ఎనీ సబ్స్టెన్సెస్ యూజ్ టు ప్రెజెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ that could, if not properly controlled, cause harm to the people as a result of fire and explosions. అంటే ప్రమాదకరమైన పదార్థాలు మన పని ప్రదేశంలో చాలా ఉంటాయి. లైక్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయి, ఫ్లామబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ ఉంటాయి, లైక్ ఫ్లామబుల్ గ్యాసెస్ ఉంటాయి. దాన్ని ప్రాపర్ గా అదుపు చేయకుండా వర్క్ చేసామంటే దట్ మే కాజ్ రిజల్ట్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ జరిగే ఆస్కారం ఉంది. ఓకే. ఎక్స్ప్లోజన్ అట్మాస్ఫియర్ కెన్ బి కాజ్డ్ విత్ ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే ఆ పరిశ్రమలో ప్రేలుడు స్వభావం గల వాతావరణం జరిగి మండే స్వభావం గల వాయువుల నుంచి విడుదలవుతాయి ఉంటుంది. అండ్ ఫ్లామబుల్ మిస్ట్ అంటే ఫ్లామబుల్ వేపర్స్ అండ్ కంబస్టబుల్ డస్ట్. దీని ద్వారా ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ అనేది పరిశ్రమలో జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంబస్టబుల్ డస్ట్ అంటే ఏంటి? మండే స్వభావం గల బూడిద. అది ఎక్కడ జనరేట్ అవుతుంది? చూడండి, గ్రెయిన్ బిన్స్ లో ధాన్యాన్ని ఎండబెడతారు కదా, ధాన్యాన్ని నిల్వ ఉంచే ఏరియాలో కంబస్టబుల్ డస్ట్ జనరేట్ అవుతుంది. అది కూడా ఫ్లామబుల్ అట్మాస్ఫియర్. ఫ్లామబుల్ గ్యాసెస్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్, కెమికల్స్, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో ఫ్లామబుల్ గ్యాసెస్, మిస్ట్, వేపర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇదర్ గ్యాస్ ప్లాంట్స్, డిస్టిల్లర్స్ లో ఇవన్నీ ప్రేలుడి స్వభావం గల వాతావరణం అనేది జనరేట్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, రైట్. తర్వాత థర్డ్ పాయింట్, కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్. ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఫర్ ఏ ఫైర్ టు స్టార్ట్, ఎక్స్ప్లోజన్ టు అక్కర్ అంటే అగ్ని యొక్క కదలిక స్టార్ట్ అవుతే తద్వారా ప్రేలుళ్ళు జరుగుతాయని అంటున్నాడు. ఫర్ ఏ ఫైర్ టు స్టార్ట్ ఎన్ ఎక్స్ప్లోజన్ అక్కర్, ఫ్యూయల్, ఎనీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఎయిర్, ఆక్సిజన్ అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్స్ ఆర్ నీడెడ్. అంటే అగ్ని యొక్క కదలిక ప్రేలుళ్ళు జరగడానికి ఫ్యూయల్ ఉండాలి, ఎనీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఎయిర్, గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ జనరల్ గా 21% ఉంటుంది. ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగడానికి 13% సరిపోతుంది. అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ సోర్స్ ఉండాలి. కంట్రోలింగ్ ఆర్ ఎలిమినేటింగ్ దిస్ క్యాన్ ప్రివెంట్ దిస్ ఫైర్. అంటే ఈ మూడు ఒకదానికొకటి కలవకుండా మనం అదుపులో ఉంచామంటే ఎట్టి పరిస్థితుల్లో ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరిగే ఆస్కారం ఉండదు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ ది వర్క్ ప్లేస్ రేంజ్ ఫ్రమ్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ హీటింగ్ ఫ్యూయల్, పెట్రోల్, పెయింట్ థిన్నర్స్ అండ్ వెల్డింగ్ గ్యాసెస్. అంటే ప్రేలుడు పదార్థం గల పదార్థాలు పని ప్రదేశంలో మనకి ఎక్కువ మనకి స్పష్టంగా ఎక్కడ కనబడతాయి? హీటింగ్ ఫ్యూయల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, పెయింట్ థిన్నర్స్ ఉంటాయి అండ్ వెల్డింగ్ గ్యాసెస్. ఇవి ఎక్కువ మనకి స్పష్టమైనవి మన పని ప్రదేశంలో ఉండేవి. తర్వాత లెస్ అబ్వియస్ అంటే తక్కువ స్పష్టమైనవి ప్యాకింగ్ మెటీరియల్స్, డస్ట్, వుడ్, ఫ్లోర్ అండ్ షుగర్ ఆర్ ది ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఫ్లోర్ అంటే పిండి లాంటి పదార్థం అనమాట. ఇవన్నీ మన తక్కువ స్పష్టంగా పని ప్రదేశంలో కనబడతాయని అంటున్నాడు. దీని ద్వారా ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 4th పాయింట్, అబౌట్ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ అంటే ప్రేలుడు స్వభావం గల వాతావరణం అంటే ఏంటి? ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ కెన్ కాజ్డ్ బై ది ఫ్లామబుల్ గ్యాసెస్, మిస్ట్ ఆర్ వేపర్స్ ఆర్ బై కంబస్టబుల్ డస్ట్. అంటే ప్రేలుడి స్వభావం గల వాతావరణం దేని ద్వారా వస్తాయంటే మండే స్వభావం గల వాయువులు, మండే స్వభావం గల పొగమంచు, వేపర్స్, కంబస్టబుల్ డస్ట్ అంటే మండే స్వభావం గల బూడిద నుంచి పని ప్రదేశంలో ఎక్స్పోజ్ అవుతాయి. ఇఫ్ దిస్ ఈజ్ ఇనఫ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ మిక్స్డ్ విత్ ఎయిర్ అండ్ ఆల్ ఇట్ నీడ్స్ ఏ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ టు కాజ్ ఎక్స్ప్లోజన్. అంటే ఈ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ సబ్స్టెన్సెస్ గాల్లో ప్రాపర్ గా ఉండి ఇవి ఆక్సిజన్ తోటి కలిసి రెడీగా ఏదైనా చిన్న ఇగ్నిషన్ సోర్స్ ఉంటే దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. ఓకే, చూడండి, ఈచ్ ఇయర్ పీపుల్ ఆర్ ఇంజూర్డ్ ఎట్ వర్క్ బై ఫ్లామబుల్ సబ్స్టెన్స్ యాక్సిడెంట్లీ క్యాచింగ్ ది ఫైర్ అండ్ ఎక్స్ప్లోడింగ్. అంటే ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్
దిస్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్స్ వలన. వర్క్స్ విచ్ ఇన్వాల్వ్స్ using creating chemicals, vapors, liquids, gases, solids or dust that can readily burn and explode hazardous. అంటే చూడండి, ఏదైనా కెమికల్స్ తయారు చేస్తున్న పరిశ్రమలో కానీ వేపర్స్, ఫ్లామబుల్ వేపర్స్ జనరేట్ అయ్యే ఏరియాస్ లో కానీ, ఫ్లామబుల్ లిక్విడ్స్ యూజ్ చేస్తున్న ఏరియాస్ లో, ఫ్లామబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ లైక్ నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో మెగ్నీషియం, అల్యూమినియం వాడుతుంటాం కదా, డస్ట్, అలాంటి జనరేట్ అయ్యే మనకి ఏరియాలో ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆర్ ఎ ఫైర్ ఇన్ ది వర్క్ ప్లేస్ కెన్ డైవర్స్టేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్స్ లాస్ట్, ఇంజురీస్, significant damage to the property and environment and business community. ఒకసారి ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్స్ జరిగిందంటే ఆ పని ప్రదేశంలో డైవర్స్టేటింగ్ అంటే విధ్వంసం చేసేస్తుంది. ఒకసారి పేలిందంటే మనుషులు చనిపోతారు, ఇంజురీస్ అవుతారు, సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు ది ప్రాపర్టీ, ఆస్తి నష్టం కలుగుతుంది, పర్యావరణం నష్టం కలుగుతుంది, టోటల్ బిజినెస్ కమ్యూనిటీ నెలనే లాస్ జరుగుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మోస్ట్ ఫైర్స్ ఆర్ ప్రివెంటబుల్ డీలింగ్ విత్ వర్క్ ప్లేస్ ప్రాసెస్ అండ్ ఫైర్ సేఫ్టీ అండ్ అడాప్టింగ్ ఫైర్ సేఫ్టీ బిహేవియర్ అండ్ ప్రొసీజర్స్. అంటే చాలా మటుకు పని ప్రదేశంలో అగ్ని యొక్క కదలికల్ని కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అంటే పని ప్రదేశం యొక్క ప్రక్రియలో ఫైర్ సేఫ్టీ, అడాప్టింగ్ ఫైర్ సేఫ్టీ బిహేవియర్స్, దాని విధానాలు దత్తత తీసుకుని అగ్ని కదలిక యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, అది ఏ టైప్ ఆఫ్ ఫైర్, దాని విధానం ఏంటన్నది క్లియర్ గా అర్థం చేసుకొని ప్రివెంటివ్ మెజర్స్ పెడితే ఇలాంటి ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ అనేది ఆ పని ప్రదేశంలో జనరేట్ అవ్వదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 5, లిక్విడ్స్. ఇదే ఇంపార్టెంట్. చూడండి, లిక్విడ్స్ చూడండి, లిక్విడ్స్ సచ్ యాజ్ ఎ పెట్రోల్ అండ్ అదర్ ఫ్యూయల్స్ and solvents in industrial products such as a paint, ink, adhesives and cleaning fluids give off flammable vapors which when mixed with air can ignite and explode. అంటే అంటే లిక్విడ్స్ ద్వారా కూడా ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే లిక్విడ్స్ లో ఏదైనా పెట్రోల్ ని, అదర్ ఫ్యూయల్స్ ని, సాల్వెంట్స్ అంటే ద్రావకాలని, అందులో సాల్వెంట్స్ లో పెయింట్, ఇంక్, ఎడిషివ్స్, క్లీనింగ్ ఫ్లూయిడ్స్ ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఫ్లామబుల్ వేపర్ జనరేట్ అయ్యే ఆస్కారం ఉంది. ఆ ఫ్లామబుల్ వాతావరణం ఎయిర్ లో మిక్స్ అయిందంటే ఆటోమేటిక్ గా ఇగ్నిట్ అయి ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ద ఈజ్ బై విచ్ లిక్విడ్స్ గివ్ ఆఫ్ ది ఫ్లామబుల్ వేపర్స్ ఈజ్ లింక్డ్ టు ఏ సింపుల్ ఫిజికల్ టెస్ట్ ఈజ్ కాల్డ్ ఫ్లాష్ పాయింట్. సో ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్స్ ని దాని యొక్క ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ కంపల్సరీగా తెలుసుకొని ప్రాసెసింగ్ చేయమంటున్నాడు. దానికి ఒక సింపుల్ ఆపరేటర్స్ ఉంటుంది, మన ఐఏఎఫ్ఎస్సి యార్డ్ లో ఉంది. ఫ్లాష్ పాయింట్ అండ్ ఫైర్ పాయింట్ టెస్టింగ్ ఆపరేటర్స్ తీసుకుంటే ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ మనకి అర్థం అవుతుంది అనమాట. సో విచ్ అలౌస్ దెమ్ టు బి క్లాస్డ్ అకార్డింగ్ టు ది ఫైర్ హజార్డ్స్ దే ప్రెసెంట్ ఇన్ నార్మల్ యూస్. అంటే బిఫోర్ ఏదైనా ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ని తోటి ప్రాసెసింగ్ చేసే ముందు మ్యాండేటరీగా దాని ఫ్లాష్ పాయింట్ తెలుసుకొని తద్వారా కంట్రోల్ మెజర్స్ పెడుతూ హ్యాండ్లింగ్ చేసుకున్నామంటే ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ జనరేట్ అవ్వదు అని అంటున్నాడు అనమాట. ఓకే, ఇది కమింగ్ టు ది చూడండి, మనకి 6th పాయింట్, ఫ్లామబుల్ లిక్విడ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫ్లామబుల్ లిక్విడ్స్ ని ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ కింద వర్గీకరించారు. ఫ్లామబుల్ లిక్విడ్స్ ని 3 రకాలుగా వర్గీకరించారు. ఏ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ కింద వర్గీకరించారు. ఇది 6th పాయింట్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే చూడండి, లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ lower than 0 degree centigrade and boiling point lower than 35 degree centigrade is nothing but extremely flammable liquids.
Anybody, what is the difference between flash point and boiling point? Already fundamentals of fire engineering lo cheppanu. What is the difference between flash point and boiling point? నాకు ఆన్సర్ కావాలి. What is the difference between flash point and boiling point? చూడండి, liquids which have a flash point lower than 0 degrees centigrade and boiling point is lower than 35 degrees centigrade is nothing but extremely flammable liquids అని అంటున్నారు. అంటే ఏంటి? What is the difference between flash point and boiling point? ఎవరు చెప్పలేకపోతున్నారు. చూడండి, ఎవరో చూడండి ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. Boiling point is the temperature at which liquid begin to boil. బాయిల్ ఏంటయ్యా అలా చెప్తావు ఇంటర్వ్యూలో. చూడండి, బాయిలింగ్ పాయింట్ అంటే వితౌట్ యూజింగ్ హీట్ సోర్స్, ద లిక్విడ్ సబ్స్టెన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. అంటే వితౌట్ ఎనీ హీట్ సోర్స్ ద్వారా చేయకుండా ఆ లిక్విడ్ అనేది గ్యాస్ రూపంలో కన్వర్ట్ అయ్యేదాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. బట్ ఫ్లాష్ పాయింట్ అంటే విత్ అప్లికేషన్ ఆఫ్ హీట్ సోర్స్ దట్ లిక్విడ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్లామబుల్ వేపర్ ఈస్ నథింగ్ బట్ ఫ్లాష్ పాయింట్. ఫ్లాష్ పాయింట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా వేడి చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేసే దాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. అంటే ఇక్కడ హీటింగ్ సోర్స్ ఈజ్ మ్యాండేటరీ. అదర్వైజ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ హీట్ సోర్స్ దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో పట్టుకొస్తే లిక్విడ్ వేపర్ కింద కన్వర్ట్ అయ్యే దాన్ని బాయిలింగ్ పాయింట్ అని అంటారు. నౌ యు ఆర్ క్లియర్. చూడండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ 35 degrees దాని లోపు ఉంటుంది అనమాట. బట్ ఫ్లాష్ పాయింట్ ఈజ్ 0 degrees, అంటే లోవర్ దెన్ 0 degrees centigrade. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ whose flash point below 0 degrees centigrade are white petrol. వైట్ పెట్రోల్ యొక్క ఫ్లాష్ పాయింట్ -43 degrees centigrade. చూసారా ఎంత ప్రమాదకరం ఇది. తర్వాత ఎసిటోన్ యొక్క ఫ్లాష్ పాయింట్ -20 degrees centigrade. నెక్స్ట్ బెంజిన్ యొక్క ఫ్లాష్ పాయింట్ -12 degrees centigrade. ఇవి ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, వైట్ పెట్రోల్, ఎసిటిన్, బెంజిన్. ఓకే, అన్నిటికంటే ప్రమాదకరమైంది వైట్ పెట్రోల్ -43, తర్వాత ఎసిటోన్ -20 degrees centigrade, బెంజిన్ ఫ్లాష్ పాయింట్ -12 degrees centigrade. క్లియర్ గా రాయండి పాయింట్స్. నౌ యు ఆర్ క్లియర్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాష్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్. హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే చూడండి, లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ బిలో 21 degrees centigrade బట్ విచ్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్. అంటే ఫ్లాష్ పాయింట్ 21 degrees centigrade లోపు ఉండేవి దాన్ని ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ బిలో 21 degrees centigrade. ఏంటి హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇథనాల్, ది ఫ్లాష్ పాయింట్ ఆఫ్ ఇథనాల్ is 16.6 degrees centigrade. మిథనాల్, ది ఫ్లాష్ పాయింట్ ఆఫ్ మిథనాల్ ఈజ్ ఇన్ బిట్వీన్ 11 degrees centigrade to 12 degrees centigrade. ఓకే, వీటిని హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ అని అంటారు. హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇథనాల్, మిథనాల్. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ కి వైట్ పెట్రోల్, ఎసిటోన్, బెంజిన్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటర్వ్యూలో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే మండే స్వభావం గల లిక్విడ్స్. లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ ఈక్వల్
are greater than 21 degrees centigrade and less than 55 degrees centigrade, and which supports the combustion when testing in a prescribed manner at 55 degrees centigrade. అంటే ఫ్లాష్ పాయింట్ ఇన్ బిట్వీన్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 55 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉండేదాన్ని ఫ్లామబుల్ లిక్విడ్స్ అని అంటారు. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ లిక్విడ్స్ హ్యావ్ ఎ ఫ్లాష్ పాయింట్ గ్రేటర్ దాన్ 21 degrees to below 55 degrees centigrade are కిరోసిన్. కిరోసిన్ కి ఫ్లాష్ పాయింట్ ఎంత? 38 degrees centigrade. తర్వాత మన డీజిల్ హెచ్ఎస్డి, దీని ఫ్లాష్ పాయింట్ అంతా 52 degrees centigrade. నాకు ఒక చిన్న డౌట్, చూడండి, మీరు కిరోసిన్ ఫ్లాష్ పాయింట్ 38 degrees centigrade ఉంటుంది అంటున్నాను. దాని బాయిలింగ్ పాయింట్ ఫ్లాష్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? కిరోసిన్ ఫ్లాష్ పాయింట్ 38 degrees centigrade. చెప్పండి ఆన్సర్. తక్కువ, మోర్, ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఉంటది. బాయిలింగ్ పాయింట్ ఫ్లాష్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటది. ఫ్లాష్ పాయింట్ 38 ఉంటే బాయిలింగ్ పాయింట్ ఏ 62 78 degrees కి వస్తుంది అనమాట అప్రాక్సిమేట్ గా. రైట్, మోర్ చెప్తున్నారు, కరెక్ట్. తర్వాత డీజిల్ ఫ్లాష్ పాయింట్ 52 degrees centigrade. ఓకే, దీంతో టాపిక్ అయింది. ఇంకేదైనా మీరు ఎడిషనల్ పాయింట్స్ రాసుకోగలిగితే రాసుకోవచ్చు, బట్ నో నీడ్ టు రైట్. జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ అప్లై ఇన్ ఎగ్జామినేషన్. యూ విల్ షూర్లీ గట్ ద 80% ఆఫ్ మార్క్స్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చాను. వాట్ ఈస్ మెంట్ బై ద ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అండ్ స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్స్ అంటే కొద్దిగా అన్రిలేటెడ్ గా ఉన్నాయి పాయింట్స్, రిలేటెడ్ గా రాసేయండి. ఓకే, ఇవి కరెక్ట్ పాయింట్స్, 100% కరెక్ట్ పాయింట్స్ అని నేను చెప్పలేను. దాని రిలేటెడ్ ఆన్సర్ రాసేయచ్చు ఎగ్జామ్. సరే, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఇవన్నీ రాయండి జాగ్రత్తగా. తర్వాత చూడండి, ఇప్పటి వరకు టాపిక్స్ ఐఎస్ 107 లో కంప్లీట్ చేసిన టాపిక్స్. ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్. ఇందులో ఫైర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఫైర్ కెమిస్ట్రీ అడుగుతాడు. ఫైర్ కెమిస్ట్రీ అంటే ఫైర్ ట్రయాంగిల్, ఫైర్ టెట్రాహెడ్రన్, ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ అడుగుతాడు. ఓకే, అవి కంపల్సరీగా చదువుకోవాలి. డెఫినిషన్స్ ఉంటాయి ఇందులో. ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి, ఫైర్ పాయింట్ అంటే ఏంటి, లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అంటే ఏంటి, అప్పర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అంటే ఏంటి అని అడుగుతాడు. అవన్నీ మీరు రాసేటట్టు ఉండాలి. ఆటో ఇగ్నిషన్ అంటే ఏంటి, తర్వాత ఫైర్ క్లాసిఫికేషన్, ఐడెంటిఫికేషన్ తెలుసు కదా. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ కే ఫైర్స్ గురించి రాయాలి. తర్వాత ఫైర్ ఎక్స్టెండిషర్స్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెండిషర్స్, అదొక ఎస్ఏ క్వశ్చన్. తర్వాత ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్, వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు అడిగాడు, ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఫైర్ హోజెస్ అండ్ హోజ్ ఫిట్టింగ్స్, ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్, 5, 6 కలిపి ఒకే టాపిక్ లో చెప్పాను. ఫైర్ హోజెస్ ఫిట్టింగ్స్ ఏంటి, నాజిల్స్ అవన్నీ ఉంటాయి. ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్. మల్టిపుల్ హెడ్ ఎంటర్, డబుల్ హెడ్ ఎంటర్, సింగిల్ హైడ్రెంట్, డబుల్ హైడ్రెంట్. ఓకే, మల్టిపుల్ హెడ్ ఎంట్స్. ఓకే, రెండు చెప్తున్నావా? ఫైర్ హైడ్రెంట్స్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఫైర్ హైడ్రెంట్స్? ఫైర్ వాటర్, మన చూడండి, ఫస్ట్ ఏంటి, ఫైర్ రిజర్వాయర్స్, ఫైర్ పంప్ హౌస్ లో మెయిన్ పంపు, జాకీ పంపు ఉంటాయి. తర్వాత రైజర్ మైన్స్, వెట్ రైజర్ మైన్స్, డ్రై రైజర్ మైన్స్ ఉంటాయి. తర్వాత ఫైర్ హోజ్, రీల్ హోజ్, ఫైర్ హోజ్ క్యాబినెట్,
తర్వాత చాలా ఉంటాయి కదా అలాంటి మొత్తం 14-15 మొత్తం నాజిల్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ ఒక 10-15 ఇచ్చారు మీకు, అవన్నీ రాయాలి. ఓకేనా? ఆ తర్వాత బేసిక్ కెమికల్ సేఫ్టీ. ఈ బేసిక్ కెమికల్ సేఫ్టీలో వాట్ ఆర్ ది హజార్డస్ కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ లేబులింగ్ అన్నది ఒకటి ఎస్ఏ క్వశ్చన్. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్, ఇందులో 16 సెక్షన్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి ఒక టాపిక్ లో చెప్పేశాను, అందులో పాయింట్ టు పాయింట్ చదువుకోండి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీ, కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్ గురించి చెప్తాను. ఓకేనా? రేపు క్లాస్లో, ఎల్లుండి క్లాస్లో చెప్తాను. తర్వాత ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్, ఇది చెప్పాను. తర్వాత పర్మిటివ్ వర్క్ సిస్టమ్. పర్మిటివ్ వర్క్ సిస్టమ్ అనేది ఆల్రెడీ IS 103లో చెప్పాను. అందులో హాట్ వర్క్ పర్మిట్, కోల్డ్ వర్క్ పర్మిట్, కాన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్, ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్ ఆల్రెడీ 103లో చెప్పాను. అది కాకుండా వాట్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్క్లూడెడ్ ఇన్ హాట్ వర్క్ పర్మిట్ లో ఉండే సాధారణమైన సమాచారం, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ లో కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్ మీద ఉండే సాధారణమైన సమాచారం, ఇవన్నీ ఇందులో అడుగుతాడు. తర్వాత మనకి UN క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గూడ్స్ RWHMS. పిక్టోగ్రామ్ సింబల్స్ ఉన్నాయి కదా, 10 పిక్టోగ్రామ్ సింబల్స్ అవి వేసేటమే. తర్వాత చూడండి ఫైర్ రిస్క్ అసెస్మెంట్, ఇది ఒకటి చెప్పలేదు, చెప్తాను. ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ చెప్పాను. ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్స్ చెప్పాను. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ చెప్పాను, ఇప్పుడే కంప్లీట్ అయింది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ఆఫ్ ది హజార్డస్ సాలిడ్ వేస్ట్ ఆర్ హజార్డస్ కెమికల్స్, ఇది ఆల్రెడీ IS 105లో చెప్పాను. ఓకే, వెరిఫై చేసుకోండి. తర్వాత 18th, ద ప్రికాషన్స్ టేకెన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఇన్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ స్టోరేజ్, ఈ టాపిక్ చెప్పాలి. 19th టాపిక్ వెరీ ఇంపార్టెంట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, ఇది ఒకటి చెప్తాను. తర్వాత కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్, ఇది నెక్స్ట్ టాపిక్. తర్వాత టాక్సిన్స్ అండ్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్. తర్వాత మిషన్ లాక్అవుట్ ప్రొసీజర్, ఇది ఒకటి కంప్లీట్ చేశాను. IS 104లో లాక్అవుట్ ట్యాక్అవుట్ ప్రొసీజర్ ఉంటుంది, అందులో చెప్పాను, చూడండి. తర్వాత ఇది 23, ఇది చెప్తాను. మన హజార్డస్ కెమికల్స్ కవర్డ్ అంటారు షెడ్యూల్ 1లో. షెడ్యూల్ 1లో ఆల్మోస్ట్ 433 కెమికల్స్ ఉంటాయి. అందులో ఏదైనా 10-15 కెమికల్ పేర్లు అడుగుతున్నాడు, అదొకటి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 24 టాపిక్, సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్, ఇది ఒకటి చెప్తాను. లాస్ట్ ది స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్. మీరు ఈ 25 టాపిక్స్ సాలిడ్ గా ప్రిపేర్ అయ్యారంటే నో ప్రాబ్లం, ఐ విల్ షేర్, డోంట్ వరీ. మీరు ఈ 25 టాపిక్స్ సాలిడ్ గా ప్రిపేర్ అయ్యారంటే పేపర్ ప్యాటర్న్ ఎంత టఫ్ గా రాని 5 essay క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ సిలబస్ కవర్ చేశాను ఈ టాపిక్స్ ప్రకారం. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పరీక్షలు ముందిస్తాను. ఈ 21 చదవక్కర్లేదు, ఇందులో ఏ 20 చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. మీరు అది చదువుకుంటారా లేకపోతే ఇవన్నీ చదువుకుంటారా అన్నది మీ ఇష్టం. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. IS 107 జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, రిఫైనరీ ప్లాంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్. కొద్దిగా కన్స్ట్రక్షన్ సైడ్ లో ఉండే వాళ్ళకి కొద్దిగా కష్టపడి చదవాలి ఇది కూడా, ఇది 105 లాగా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి, క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా అడుగుతాడు. క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, స్టేట్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఫైర్ ఎక్స్ప్లోజన్ యొక్క డెఫినిషన్స్ ఏంటి, ఏ violent and rapid chemical change in which a substance, either solid, liquid or gas, it is converted into a gases at high temperature,
ది వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసెస్ బీయింగ్ మచ్ గ్రేటర్ దాన్ ది బల్క్ ఆఫ్ ది ఒరిజినల్ సబ్స్టెన్స్. అంటే ఒక పదార్థము ఏదైనా ఆ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ సాలిడ్ రూపంలో ఉండని, లిక్విడ్ రూపంలో ఉండని, గ్యాస్ రూపంలో ఉండని, దాని మీద హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిపినప్పుడు అది గ్యాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది హై టెంపరేచర్ లో. దాని నుంచి వచ్చే వాయువులు ఫ్లాష్ పాయింట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దాని నుంచి వచ్చే వాయువులు దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటే దాన్ని ఫైర్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఫ్లాష్ పాయింట్ మీన్స్ ఎనీ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ని, ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేస్తే అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్, సాలిడ్ కాదు, గ్యాస్ కాదు, ఫ్లామబుల్ లిక్విడ్ ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేస్తే అది గ్యాస్ కింద కానీ వేపర్ కింద కానీ కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్. అంటే జనరల్ గా ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్లు దేని వల్ల వస్తాయి? ఫ్లామబుల్ గ్యాసెస్ వల్ల, ఫ్లామబుల్ మిస్ట్ వల్ల, ఫ్లామబుల్ వేపర్స్ వల్ల, కంబస్టబుల్ డస్ట్ మండే స్వభావం గల బూడిద నుంచి ప్రమాదకరమైన సబ్స్టెన్స్ వస్తాయని అంటున్నాడు. చూడండి, ఇది ఇంపార్టెంట్. కాజెస్ ఆఫ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్. ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఫర్ ఎ ఫైర్ టు స్టార్ట్ అన్ ఎక్స్ప్లోజన్ అక్కర్, దీనికి ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, అండ్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ వచ్చినప్పుడే ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఫైర్ ట్రయాంగిల్, ఫైర్ టెట్రాయిడల్ అదే కదా చెప్పాను. కంట్రోలింగ్ ఆర్ ఎలిమినేటింగ్ దిస్ క్యాన్ ప్రివెంట్ ఫైర్. అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఒకదానికి ఒకటి కలవకుండా చేసామంటే వీ కెన్ కంట్రోల్ ది ఫైర్ ఎక్స్ప్లోజన్. ది వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ ది వర్క్ ప్లేస్ రేంజ్ ఫ్రమ్ అబియస్. అబియస్ అంటే ఎక్కువ స్పష్టమైనది, చాలా ప్రేలుడు స్వభావం గల పదార్థాలు మన పని ప్రదేశంలో కనబడతాయి అని అంటున్నాడు. అవేంటవి? హీటింగ్ ఫ్యూయల్స్ ఉంటాయి, పెట్రోల్ ఉంటాయి, పెయింట్ థిన్నర్స్ ఉంటాయి, వెల్డింగ్ గ్యాసెస్ ఉంటాయి. తర్వాత టు ది లెస్ అబియస్ అంటే తక్కువ స్పష్టమైనవి ఏముంటాయి? ప్యాకింగ్ మెటీరియల్స్, డస్ట్ ఫ్రమ్ ది వుడ్, ఫ్లోర్ అంటే పిండి పదార్థము, షుగర్, ఇవన్నీ లెస్ అబియస్ అంటే తక్కువ స్పష్టమైనవి. వీటి ద్వారా ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయని అంటున్నాడు. నెక్స్ట్ అబౌట్ ఏ ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్. అసలు ప్రేలుడు స్వభావం గల వాతావరణం అంటే ఏంటి? Explosive atmosphere can be caused by the flammable gases, mist or vapors, or by combustible dust. ప్రేలుడు స్వభావం గల వాతావరణం మండే స్వభావం గల వాయువుల నుంచి, మండే స్వభావం గల పొగ మంచు నుంచి, మండే స్వభావం గల బూడిద నుంచి వస్తాయని అంటున్నాడు. If this is enough a substance mixed with air, then it needs a source of ignition to cause మనకి ఎక్స్ప్లోజన్. అంటే ఇవి ఒకదానికి ఒకటి కలిసినప్పుడు దీనికి చిన్న ఇగ్నిషన్ సోర్స్ ఉంటే ఫైర్ ఎక్స్ప్లోజన్స్ జరిగే ఆస్కారం ఉందని అంటున్నాడు. ఈచ్ ఇయర్ పీపుల్ ఆర్ ఇంజూర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ బై అ ఫ్లామబుల్ సబ్స్టెన్స్ యాక్సిడెంట్లీ క్యాచింగ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోడింగ్. చాలా సంవత్సరాల పాటు ఈ మండే స్వభావం గల పదార్థాల వల్ల వర్కర్స్ చనిపోతున్నారు, ఇంజూర్ అవుతున్నారు అంటున్నాడు. వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ క్రియేటింగ్ కెమికల్స్, వేపర్స్, లిక్విడ్స్, గ్యాసెస్, సాలిడ్స్ ఆర్ డస్ట్ దట్ కెన్ రెడీలీ బర్న్ ఆర్ ఎక్స్ప్లోడ్ హజార్డస్. అంటే పనికి సంబంధించింది. అంటే ఏదైనా కెమికల్స్ తయారు చేస్తున్న, ఫ్లామబుల్స్ వేపర్స్ జనరేట్ అవుతున్న ఇండస్ట్రీలో కానీ, ఫ్లామబుల్ లిక్విడ్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్న ఇండస్ట్రీ తోటి కానీ, ఫ్లామబుల్ గ్యాసెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ అండ్ గ్యాస్? ఎనీబడి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ అండ్ గ్యాసెస్? వేపర్ కి గ్యాస్ కి మధ్య తేడా ఏంటి? ఎవరు చెప్పలేకపోతున్నారు? చూడండి, మాయిశ్చర్ కాంటెంట్ ఉంటే దాన్ని వేపర్ అని అంటారు, మాయిశ్చర్ కాంటెంట్ లేని దాన్ని గ్యాస్ అని అంటారు. అది కూడా మీరు చెప్పలేకపోతే ఎలాగంటే
ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ అండ్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వేపర్ స్టేట్ లోకి వస్తుంది, అందులో మాయిశ్చర్ కాంటెంట్ ఉంటుంది, అది కూడా గ్యాస్ లాంటిదే, లైక్ ఎ స్టీమ్. వెట్ స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ వేపర్. తర్వాత డ్రై స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ గ్యాస్. డ్రై స్టీమ్ లో మాయిశ్చర్ కాంటెంట్ ఉండదు, వాటర్ అనేది మన సస్పెండెడ్ పార్టికల్స్ రూపంలో ఉండవు. బట్ వెట్ స్ట్రీమ్ లో వాటర్ అనేది సస్పెండెడ్ పార్టికల్స్ కింద ఉంటాయి. అలాగా అర్థం చేసుకోండి. చూడండి, ఏదైనా మన రసాయనాలు తయారు చేస్తున్న దగ్గర వేపర్స్, ఫ్లామబుల్ వేపర్స్ జనరేట్ అవుతున్న దగ్గర, ఫ్లామబుల్ లిక్విడ్స్ తో ప్రాసెసింగ్ చేస్తున్న ఏరియా దగ్గర, ఫ్లామబుల్ గ్యాసెస్ మనకి జనరేట్ అవుతున్న ఏరియా, గ్యాస్ ప్లాంట్స్, ఫ్లామబుల్ సాలిడ్స్ నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి కదా, అల్యూమినియం, అలాంటి ఇండస్ట్రీస్ లో ఫ్లామబుల్ సబ్స్టెన్స్, ఫ్లామబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ ప్రాసెసింగ్ చేస్తున్న దగ్గర ప్రేలుడు స్వభావం గల వాతావరణం జనరేట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. దీని యొక్క ప్రభావం ఏంటి? మొత్తం ప్లాంట్ అంతా ఒకసారి ఫైర్ ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ప్లాంట్ అంతా ధ్వంసమై మనుషులు చనిపోతారు, ఆస్తి నష్టం అవుతుంది, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం జరుగుతుంది, మన టోటల్ బిజినెస్ లాస్ అవుతుంది. చాలా ఫైర్స్ అనేది కంట్రోల్ చేయగలం. ఆ పని ప్రదేశంలో ఫైర్ సేఫ్టీ ప్రొసీజర్స్, బిహేవియర్ కనుగొన్న కంట్రోల్ మెషర్స్ పెడితే మనకి ఎక్స్ప్లోజివ్ అట్మాస్ఫియర్ సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయగలం అని ఇది 4th పాయింట్ చెప్తున్నాడు. 5th పాయింట్ లిక్విడ్స్. ఇది ఇంపార్టెంట్. అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్ తోటి ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి, ఫైర్ ఎక్స్ప్లోజన్ జరుగుతాయని. ఫ్లామబుల్ లిక్విడ్స్ ఎన్ని రకాలుగా? ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్, హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్. ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఫ్లాష్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వైట్ పెట్రోల్, ఎసిటోన్ -20, బెంజిన్ -12. తర్వాత హైలీ ఫ్లామబుల్ లిక్విడ్ కి ఫ్లాష్ పాయింట్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు ఉంటుంది. అర్థమైందా? అంటే బాయిలింగ్ పాయింట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అది ఎంత అన్నది నేను ఇవ్వలేదు, మీరు ఇంటర్నెట్ లో చూసుకొని రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఫ్లామబుల్ లిక్విడ్స్ కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. జనరల్ గా ఫ్లాష్ పాయింట్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు ఉండేవి హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది హైలీ ఫ్లామబుల్ లిక్విడ్స్ విచ్ హ్యావ్ ఫ్లాష్ పాయింట్ బిలో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏంటి? ఇథనాల్ 16.6 డిగ్రీస్, మిథనాల్ 11 డిగ్రీ టు 12 డిగ్రీ. తర్వాత ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క ఫ్లాష్ పాయింట్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 55 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దీనికి ఏంటి? కిరోసిన్ 38 డిగ్రీ సెంటిగ్రేడ్, డీజిల్ హెచ్ఎస్డి 52 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనండి, అయిపోయింది. రెండోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చక్కగా ఈ పాయింట్స్ అన్ని చదువుకోండి. నెక్స్ట్ క్లాస్ 8:30కి మీట్ అవుదాం. ఓకే, ఇంకా 1 minute ఉంది, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్, ఓకే, we will meet at 8:30 p.m.